నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాల గురించి ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా అమరావతి రాజధాని 3 రాజధానుల గురించి మాట్లాడితే టైం అయిపోతుంది, నాకు ఆకలిగా ఉందని చెప్పి పారిపోయారు. సో అమరావతి రాజధాని అని ఇప్పటికీ కూడా ఆయన అంగీకరించడం లేదు. ఇంకా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాడు అనేటువంటి విషయము ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి గుర్తించాలి. నిన్న అమరావతి గురించి మాట్లాడంగానే నాకు టైం అయిపోయిందని లేచి వెళ్ళిపోయాడు. సో అమరావతి ఒకటే రాజధానిగా ఉండబోతుందా? ఒకవేళ ఈయన గెలిస్తే 3 రాజధానులు మళ్ళీ ఉంటాయా, లేకపోతే అమరావతి రాజధాని, లేకపోతే వైజాగ్లో ప్యాలెస్ కట్టుకున్నాడు కదా అదే రాజధాని అని చెప్పి మరి ఏమైనా అక్కడి నుంచి ఏమైనా పరిపాలనిస్తాడా అని చెప్పి క్లారిటీ ఇవ్వలేదు. మొన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి ఏమన్నా ప్రపంచ స్థాయి రాజధాని కావాలన్నా, అసలు ఆంధ్ర వాళ్ళ ముఖాలకు ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అని చెప్పి బటన్లు నొక్కితే ఏదో అట్లా పడింటారు, నెలకు 3,000 4,000 వేస్తే పడింటారు కదా, వాళ్ళకెందుకు రాజధాని అని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడడము. దాని తరువాత జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి 3 రాజధానుల గురించి అదేవిధంగా అమరావతి గురించి మాట్లాడితే లేసి వెళ్ళిపోయాడు. ఏమంటాడంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుందంట. ఈయనేందో పెద్ద ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేసినట్లు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మధ్య ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో వాటినన్నిటిని శాంతింపజేయడానికి ఈయన సలహాలు సూచనలు ఇచ్చేసినట్లు ఆ ప్రెస్ మీట్లో, లేదా ఈ భారత్ అమెరికా మధ్య ఈ దౌత్య ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఈ భారీ టారిఫ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఆయన పెద్ద స్పీచ్ ఇచ్చేసినట్లు, ఆ టాపిక్లు మొత్తం డైవర్ట్ మాట్లాడింది అన్ని సొల్లు, అది డైవర్ట్ అయిపోతుందని చెప్పి నేను అమరావతి గురించి మాట్లాడలేను అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసేందుకు సిద్ధమయ్యేసరికి సమయం అయిపోయిందంటూ జగన్ లేచి వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు కాదు, సాక్షి మీడియా ప్రతినిధులు అందరినీ అలో చేయడు, కేవలం సాక్షి వాళ్ళని మాత్రమే అలో చేస్తాడు. వాళ్ళ సొంత మీడియాకు కూడా సమాధానం చెప్పలేనంత బిజీగా ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళిపోయారు. మొదట రాజధాని భూములపై ప్రశ్నించినప్పుడు హెరిటేజ్ సంస్థ గుండా రింగ్ రోడ్డు వెళ్లేందుకు స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇవన్నీ పోయి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. పోడు 3 రాజధానుల అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఒక్క ఉదుటున కుర్చీలో నుంచి లేచి పారిపోయాడు. 3 రాజధానులు అనగానే నాకు టైం అయిపోయింది, ఆకలిగా ఉంది, నేను వెళ్ళి ఇప్పుడు బయలుదేరి నేను ఎప్పటికి వెళ్ళాలి, ఎలా అంకకి వెళ్ళి నేను భోజనం చేయాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికే సమయం అయిపోయిందని, 2 గంటలు దాటిపోయిందని అన్నారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇప్పటిదాకా తాను మాట్లాడిందంత అసలు ఏం మాట్లాడారు? నేను మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పెద్ద ఇంపార్టెంట్ విషయాలు, రాష్ట్ర నిరుద్యోగులకు ఉపయోగపడే అంశాలు, రైతులకు ఉపయోగపడేటువంటి అంశాలు, మహిళలకు ఉపయోగపడే అంశాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళ తలరాతలు మార్చేసేటువంటి విలువైన సమాచారాన్ని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిందే సొల్లు. దొంగలని మంచోళ్ళు అమాయకులు అని చెప్పావు. పరకామణిలో అవును దొంగతనం జరిగింది, ఏమి ఇప్పుడు ఒక 4 నోట్లే కదా దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం అన్నాడు. ఆ కల్తీ నెయ్యి జరిగింది, ఏమి ఇప్పుడు ఆయన ఎవరో పిఏ పెట్టుకుంటే ఏమి తప్పు అన్నారు. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి 2 గంటల సేపు కాలయాపన చేసి 2 గంటల తరువాత రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి రాజధాని అంశం మీద పాత్రికేయులు ప్రశ్న అడుగుతా ఉంటే లేచి పారిపోయారు. సో అబ్బాయికి బాబాయే షాక్ ఇచ్చిన కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేసింది. దీనిపై జగన్ మాట్లాడుతూ అప్పన్న టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దగ్గర పనిచేస్తుండగా సుబ్బారెడ్డికి ఆయన పిఏ అంటూ ప్రచారం చేస్తున్నారని వాదించారు. అయితే చిన్నాన్న సుబ్బారెడ్డి ఇప్పటికే అట్లీస్ట్ మా చిన్నాన్నే నాన్న అంటా ఉన్నాడు, లేకపోతే మా చిన్నాన్నే కాదు సుబ్బారెడ్డి ఎవరో మాకు తెలియదని కూడా చెప్పే రోజులు ఇంకా ఎంతో దూరం లేదు. సో సుబ్బారెడ్డి గారే ఆ చిన్న అప్పన్న నా దగ్గర ఒకప్పుడు పనిచేశాడు అంటే ఈయన వచ్చి ఏమంటున్నాడు, చిన్న అప్పన్నకు మా చిన్నాన్న సూపర్ స్వామికి ఏం సంబంధం అంటున్నాడు. సో మొత్తానికి ఇప్పటికీ కూడా అమరావతి అని పేరు చెబితేనే జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు. సో కృష్ణా గుంటూరు వాస్తవ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మీరు నిన్న ప్రెస్ మీట్ చూసి ఆయనకు ఇప్పటికీ కూడా అమరావతి రాజధాని అనేది ఇష్టం లేదు. మళ్ళీ వైజాగ్లో కూడా పెడతాడా లేదా అనేది డౌటే. ఎందుకంటే వైజాగ్లో ఆయన ఘోరంగా ఓడించేశారు. ఇంకొకసారి గెలిపిస్తే ఏమైనా పులివెందుల ప్లాన్ చేస్తాడేమో తెలియదు, కానీ మొత్తానికి రాష్ట్రానికి రాజధానే వద్దు
అనే స్టాండ్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దీనికి బలం చేకూరుస్తూ మొన్నటికి మొన్న అంబటి రాంబాబు ఏమన్నాడు, మీ ముఖాలకు, మీ ఆంధ్ర వాళ్ళ ముఖాలకు, అంటే ఆయన కూడా ఆంధ్ర ఓడే అయినప్పటికీ మన ముఖాలకు ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా, మనకు ఏదో ఒక 3,000 4,000 ఇస్తే బతికే బతుకుల మంది, మనకెందుకు రాజధాని అని ఆయన చెప్పడము, రాజధాని గురించి మాట్లాడుతూ ఉంటే ఈయన లేసి వెళ్ళిపోవడము ఆ వార్తలకు బలాన్ని ఇస్తూ ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.